ఊరి జనాలందరికీ మంచి చేసిన నన్ను కాదని నిన్ను పంచాయతీ ప్రెసిడెంట్ని చేశారు బాలా. నీ చేతుల మీదుగా చేస్తున్న మొదటి శుభకార్యం. మంచి పని ఎవరు చేసినా వాళ్ళకి నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. మీరు పెద్ద మనసు చేసుకుని వచ్చినందుకు చాలా సంతోషం అండి. మాది పెద్ద మనసే. పెద్ద మనసు కాబట్టే ఊరి పెద్ద మనుషులుగా ఇక్కడికి వచ్చాం. ఎక్కడో పొరుగురు నుంచి బ్రతకడానికి వచ్చిన మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాం. ఓ ఎర్రి బాబు. బాలా, నా పేరు ఎర్రి బాబు కాదు, ఎర్రబాబు. ఏదో ఒకట్లే. నువ్వు ఖాళీగా ఉన్నావని బాధపడకు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ని కదా, నీకేదో ఒక పని ఇస్తానులే. నాకు పనిస్తావా? ఎర్రబాబు, చాలే ఇక వెళ్దాం పద. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. అయ్యా బాలాగారు, ఆ కొబ్బరికాయని కొట్టండి అక్కడ. అయ్యా బాలాగారు, మీ చేతుల మీదుగా ఆ పలుగుదో కాస్త మట్టిని తీయండి. అలాగే ఆ గుంటలో కొన్ని నవధాన్యాలు పోసి మొదలు పెడదాం. అమ్మ గాయత్రి, గాయత్రి ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచా? అక్కకి ఏదో కీడు జరిగినట్టు అనిపించింది అత్తయ్య. అదేంటమ్మా, త్రిపురకి కీడు జరగడం ఏంటి? బాలాకి త్రిపురకి ఏమీ కాదు. ఏంటి గాయత్రి, ఉన్నట్టుండి సడన్ గా అలా అన్నావేంటి? అత్తయ్య, నాకోసారి అక్కని చూడాలనుంది. నా మనసుకి అక్కకి బావకి ఏదో ప్రమాదం ఉన్నట్టు అనిపించింది. నువ్వేం కంగారు పడకమ్మా, ముందు నీళ్లు తాగు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, వాళ్ళకేం కాదు. ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏంటత్తా, అక్కడ బాంబు పేలక ముందే పేలిపోయినట్టు ఊహించేసుకుంటావా? చూడు,
సుందరి ఉమ్? ఇంతకుముందు ఎవరు ఇక్కడ తవ్వారు? అవును రాజా, ఇక్కడ ముందే ఎవరు తవ్వినట్టున్నారు. మట్టి కూడా అలాగే ఉంది. అయ్యో, అత్త, మనం ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. పది ఇక్కడి నుంచి వెళ్ళిపోదు అర్జెంటుగా. పదండి. ఎవరో ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నామని మన ప్రెసిడెంట్ గారిని చంపడానికి బాంబు పెట్టారు. హా? ఇక్కడ బాంబు పెట్టాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకెవరికి? మన బాల ఎర్రబాబుని ఓడించి గెలిచాడు కదా. ఆ కోపంతోనే ఆ ఎర్రబాబు దాక్షాయిని కలిసి ఈ పని చేసుంటారమ్మా. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి. ఎస్ఐ గారు, చెప్పండి. శివాపురం ప్రెసిడెంట్ గారి భార్యను మాట్లాడుతున్నాను. అర్జెంటుగా మీరు ఇక్కడికి రావాలి. ఏమైందమ్మా? ఇక్కడ శంకుస్థాపన చేసే భూమిలో ఎవరో బాంబు పాతి పెట్టారు. అలాగేనమ్మా, ఇప్పుడే వస్తున్నా. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఆ పాపిస్ట్ వాళ్ళు బాంబు పెట్టి బాలాని నిన్ను చంపాలనుకున్నారమ్మా. ఇక్కడ ఫోన్ చేసింది ఎవరమ్మా? బాంబేది? మీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్, ఎవరు చేశారో తెలీదు. కానీ మా ఊరి వాళ్ళు చెప్తున్నట్టు ఇది ఆ ఎర్రబాబు ప్లానే అయి ఉంటుంది. అవును కదా. అవును. అమ్మా, మీకు అనుమానం ఉన్న వాళ్ళ పేరుతో ఒక కంప్లైంట్ రాసివ్వండి. నేను ఎంక్వైరీ చేస్తాను. అలాగే ఎస్ఐ గారు. కానిస్టేబుల్స్ పదండి. అమ్మా, మరి శంకుస్థాపన వాయిదా వేయమంటారా? లేదు పంతులు గారు, శంకుస్థాపన జరిపించండి. ఊరు వాళ్ళకి మాటిచ్చినట్టు పంచాయతీ నిధులతో వాటర్ ట్యాంక్ కట్టించాల్సిందే. సుందరి చెప్పింది కరెక్ట్.